శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం వచ్చేసి కాలడి. శ్రీ ఆదిశంకరులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్లేసు కాలడి. నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలమో మరి నేను ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉంటేనే ఈ కాలడిలో అడుగు పెట్టడం జరుగుతుంది. నిజంగా ఒక్కసారైనా ఈ కాలడి క్షేత్రంలో అడుగు పెడితే మీకున్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులు మనం సంగ్రహించవచ్చు. నిజంగానండి, ఒక్కసారి కేరళ రాష్ట్రంకి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి ఆదిశంకరులు జన్మించినటువంటి ప్లేసు ఇక్కడికి రండి. మీ పావనం మీ పాదాలు మోపి ఇక్కడ మీ జన్మ పావనం చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను. ఎందుకంటే ఆగస్టు 9వ తారీఖున శనిహోమం జరిపిస్తున్నాను. ఈ శనిహోమంలో భాగంగా కొన్ని అద్భుతమైనటువంటి శని కంకణాలను కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజించిన తర్వాత ఆగస్టు 9వ తారీఖు శని హోమం జరిపించి ఆ కంకణాలన్నింటిని కూడా బహుకరించబోతున్నారు ప్రతి ఒక్కరికి. కాబట్టి మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న మకర, కుంభ, మీన, మేష, అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు, స్వాతి నక్షత్రం తులారాశి వారు, తులారాశి వారు, అదేవిధంగా ధనుసు రాశి వారు, సింహరాశి వారు, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది. పంచమ స్థానంలోకి వచ్చాడు. తులారాశికి ఇది అద్భుతమైనటువంటి వరం. ఈ మొత్తం ఈ రాశులు తప్పకుండా శని హోమం జరిపించుకోండి. ఇక్కడ కనుక మనం మిస్ చేసుకుంటే మళ్ళీ 30 సంవత్సరాల కనుక ఈ అవకాశం రాదండి. ఒక్కసారి మీరు చేయించుకున్న తర్వాత మీకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా జరగదు అనేది ఉండదు, జరిగి తీరుతుంది. జరిగి తీరిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికలు, మీకు ఉద్యోగం కోసం కోరుకుంటున్నారు, కోరుకోండి, శని హోమం చేయించుకోండి. వ్యాపారమా, చదువా, వివాహమా, ఉద్యోగమా, కోర్టు కేసుల, గొడవల, సంతాన సమస్య ఏదైనా కానివ్వండి, మంచి జరుగుతుంది. మీ కోరిక నెరవేరుతుంది ఈ శని హోమం జరిపించుకున్న తర్వాత. అప్పుడు మీరు మనసులో అనుకోండి, నాకు ఒక మాట ఇవ్వండి, మీకు మంచి జరిగిన తర్వాత మా గో సేవా ట్రస్ట్కి మీరు గోవుకు ఆహార నిమిత్తం ఏదైనా మాకు సమర్పించండి. వస్తు రూపంలో సమర్పించండి, డబ్బు అవసరం లేదు. వస్తు రూపంలోనే మీకు తోచిన 5 కేజీలు కానీ, 10 కేజీలు కానీ, 50 కేజీలు కానీ మీ ఇష్టం. అవి గోమాతలు తినడానికి ఆహారాన్ని మాకు సమర్పిస్తే దానికంత పుణ్యఫలం ఇంకొకటి ఉండదండి. కాబట్టి ఇటు అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.